హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర ఫ్రమ్ రాఘవేంద్ర సోలార్ ఎంటర్ప్రైజెస్. సోలార్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆన్ గ్రిడ్, ఒకటి వచ్చేసి ఆఫ్ గ్రిడ్, థర్డ్ వన్ వచ్చేసి హైబ్రిడ్. ఆన్ గ్రిడ్లో ఏమవుతుందంటే మనం పైన రూఫ్లో ఒక సోలార్ ప్లాంట్ని పెట్టుకుంటాం. అది 1 కిలోవాట్ కూడా కావచ్చు, 2 కిలోవాట్ కావచ్చు, 3 కిలోవాట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ ప్రొడక్షన్ అయిన పవర్ డైరెక్ట్ గ్రిడ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇంట్లో ఎంత యూజ్ చేసుకుంటామో అక్కడ యూజ్ అయ్యి మిగతాదంతా త్రూ మన కనెక్షన్ వైర్ నుంచే పోల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి ఎవరికైతే యూజ్ చేసుకుంటారో అవంతా సేమ్ ప్రాసెస్ వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చేసి ఆఫ్ గ్రిడ్. ఆఫ్ గ్రిడ్లో ఏమవుతుందంటే సోలార్ ప్యానల్స్లో జనరేట్ అయిన పవర్ మన ఇన్వర్టర్కి పోయి బ్యాటరీస్లో స్టోర్ అవుతుంది. అది మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ అంటే నైట్ టైమ్స్ రిక్వైర్మెంట్ కావాలా లేదంటే పవర్ పోయినప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటాం. దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఒక 2-3 డేస్ సన్ రాకుండా పవర్ లేకున్నా సన్ రాకపోతే మన బ్యాటరీస్ రీఛార్జ్ కావు. బ్యాటరీస్ రీఛార్జ్ కాకుంటే మనకి పవర్ ఉండదు. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. హైబ్రిడ్ మోడల్లో స్టోరేజ్ అవుతుంది, సేమ్ టైం బయటికి వెళ్ళిపోతుంది. బ్యాటరీస్లో ఎంతవరకు స్టోరేజ్ అవుతుందో అంత స్టోరేజే బయటికి వెళ్ళిపోతుంది. దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే కాస్ట్ ఎక్కువైతుంది, సేమ్ టైం మెయింటెనెన్స్ ఆఫ్ ద బ్యాటరీస్ కూడా 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత మనం ఖచ్చితంగా బ్యాటరీస్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఆన్ గ్రిడ్ ఆప్షన్. సో కస్టమర్స్ అందరూ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ పోతేనే మంచి లైఫ్ ఉంటుంది, అక్కడ మెయింటెనెన్స్ ఉండదు, మనకి పవర్ బిల్ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.